హలో అండి. నేను మీ డాక్టర్ పవన్ రాఘవరెడ్డి, మెడికల్ ఆంకాలజిస్ట్, ఆర్కా హాస్పిటల్, గుంటూరు. ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో దట్ ఈస్ అడల్ట్ వ్యాక్సినేషన్ అన్నమాట. సో చాలామంది అనుకుంటారు వ్యాక్సినేషన్ అంటే పిల్లలకి మాత్రమే ముఖ్యమని అనుకుంటారు. బట్ ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మనందరికీ ఇమ్యూన్ రెస్పాన్స్ మనకి తగ్గిపోతుంటది. ఎస్పెషల్లీ క్రానిక్ డిసీజెస్ 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్న వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్కే కాదు, ఇన్ఫెక్షన్స్ మూలాన వచ్చే కాంప్లికేషన్స్, అప్పుడప్పుడు ఐసీయూ అడ్మిషన్స్ అండ్ రేర్లీ ప్రాణానికి అపాయం వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో అడల్ట్స్ లో ముఖ్యంగా మనం వేసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఏంటనేది ఈ రోజు బ్రీఫ్ గా ఒకసారి మనం మెన్షన్ చేసుకుందాము. అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్లూ షాట్ అంటాము. ఇవి యుఎస్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఎవ్రీ ఇయర్ వేస్తాం. ఇన్ఫ్లుయెన్జా వైరస్ నుంచి మనకి రిపీటెడ్ గా మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ బ్యాక్టీరియల్ న్యూమోనియా నుంచి మనకి లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. అలాగే ఎవ్రీ 10 years కి ఖచ్చితంగా టెటనస్ బూస్టర్ మనం అందరూ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఏంటంటే షింగ్రిక్స్ అంటాం, హెర్పిస్ జోస్టర్ లేదా తెలుగులో సలిపిరియా అంటాం అనమాట. సో చికెన్ పాక్స్ రియాక్టివేషన్ మూలాన వచ్చే వెరీ పెయిన్ఫుల్ కండిషన్. సో దీనికి కూడా ఒక మంచి వ్యాక్సిన్ ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ గా ఉంది. సిమిలర్లీ 2 వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటి మూలాన ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గించేవి. ఒకటి హెపటైటిస్ బి వైరస్, ఇంకొకటి ఏమన్నా హెచ్పివి వైరస్. సో హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ అండ్ హెచ్పివి వ్యాక్సిన్ అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ లోనూ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఈ వ్యాక్సినేషన్స్ అనేవి క్యాన్సర్ పేషెంట్స్ కి మరింత ముఖ్యం. అసలు ఎందుకంటే ఇన్ఫాక్ట్ క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం వలన. సో క్యాన్సర్ పేషెంట్స్ అందరూ బై డిఫాల్ట్ వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువగానే ఉంటుంది అనమాట. ఇంకా దానిపైన క్యాన్సర్ ట్రీట్మెంట్ మూలాన, కీమోథెరపీ మూలాన కానీ ఇతర ట్రీట్మెంట్ల మూలాన కూడా ఇంకా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ కూడా ఈ అడల్ట్ వ్యాక్సిన్స్ అనేది తప్పకుండా తీసుకోవడం మంచిది. నేను హెల్దీగానే ఉన్నాను, నాకెందుకు వ్యాక్సిన్స్ అని అనుకోమాకండి. వ్యాక్సినేషన్స్ మూలాన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వాటి సివియరిటీ తక్కువ ఉంటుంది. ఐసీయూ అడ్మిషన్స్ కానీ, కాంప్లికేషన్స్ కానీ తగ్గుతుంది. తద్వారా మన మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి. సో మీరే కాదు, మీ పేరెంట్స్ కి, మీ గ్రాండ్ పేరెంట్స్ కి కూడా వీటి గురించి ఎడ్యుకేట్ చేయండి. మన సేఫ్టీ, మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది. మీ ఏజ్ కి తగిన వ్యాక్సిన్స్ ఏంటని తెలుసుకోవడానికి మీ డాక్టర్ గారిని సంప్రదించండి. ఆర్కా హాస్పిటల్లో మేము కంప్లీట్ అడల్ట్ వ్యాక్సినేషన్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అందిస్తున్నాము. సో స్టే హెల్దీ, స్టే ప్రొటెక్టెడ్.